హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుభాష్ చంద్రబోస్ని. ఈరోజు ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టాప్ యూనివర్సిటీగా ప్రమోట్ అయినటువంటి ఒక యూనివర్సిటీని అయితే మీకు ఇప్పుడు పరిచయం చేయదలుచుకుంటున్నాను. అది ఏదో కాదు, మన నెల్లూరు నగరానికి గూడూరు దగ్గరలో ఉన్నటువంటి ఆదిశంకర యూనివర్సిటీ. ఆదిశంకర యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, స్టూడెంట్స్ని మనం అడిగి తెలుసుకుందాం వాళ్ళ మాటల్లో. అదేవిధంగా ఫ్యాకల్టీతో మనము ఇంటరాక్ట్ అవుదాము. ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. ఎక్కడా స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. రండి యూనివర్సిటీలోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మనమైతే ఆదిశంకర యూనివర్సిటీలో సెంట్రల్ లైబ్రరీ ముందైతే ఉన్నాము. ఒకసారి సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్ళి లైబ్రరీలో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి, ఎటువంటి బుక్స్ అవైలబుల్లో ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్స్కి ఉన్నాయి అనేది ఎంటైర్ ఎవ్రీథింగ్ మనం చూద్దాము. రాండి. ఇదిగో ఇది సెంట్రల్ లైబ్రరీ ఎంట్రన్స్ అనమాట. మనం లైబ్రరీలోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడైతే గేట్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ వచ్చి ఇక్కడైతే తమ యొక్క డీటెయిల్స్ అన్ని రిజిస్టర్ చేసుకున్న తర్వాతే లైబ్రరీలోకి అయితే ఎంట్రన్స్ ఉంటుంది. ఒకసారి చూద్దాం లైబ్రరీ అంతా. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో రెడీగా ఉంది. ఇదేమి ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడు పెట్టిన యూనివర్సిటీ అయితే కాదు, ఒక కాలేజీ స్థాయి నుంచి ఒక యూనివర్సిటీ స్థాయికి ఎదిగిందంటే అంచెలంచెలుగా వీళ్ళ యొక్క కృషి ఎంతో ఉందన్నమాట. అంటే ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటు సపరేట్గా అయితే చూడొచ్చు మీరు. బుక్స్ ర్యాకు, సిఎస్సి డిపార్ట్మెంటు, ట్రిపుల్ ఈ, సివిలు, ఈసీఈ, మెకానికల్, ఎంసీఏ, ఎంబీఏ, ఎవ్రీథింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ర్యాక్ని అయితే సెంట్రల్ లైబ్రరీలో మెయింటైన్ చేయడం జరుగుతుంది. మనం చూస్తున్నాం, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మనం వాళ్ళ యొక్క మాటల్లో కూడా తెలుసుకుందాం లైబ్రరీలో ఎలా ఉంది వాళ్ళ యొక్క మాటల్లో ఒకసారి తెలుసుకుందాం. హాయ్, ఏం పేరు మీ పేరు? వర్షిత. ఏం చదువుతున్నారమ్మా? సిఏ. ఏ ఇయర్? సెకండ్ ఇయరా? ఏం కొత్తగా జాయిన్ అవ్వాలి స్టూడెంట్స్ అంటే ఏం చెప్తా తెలుసుకున్నాను. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదంతా చాలా బాగుంటుంది. కానీ స్టూడెంట్స్ పట్ల టీచర్స్ తీసుకునే గైడెన్స్ కానీ అదంతా చాలా బాగుంటుంది. మాకు ఏమైనా డౌట్స్ కావాలన్నా మేము లైబ్రరీకి వచ్చి సర్చ్ చేసుకుని మా డౌట్స్ క్లియర్ చేసుకుంటాం. ఓకే, లైబ్రరీ ఎలా ఉంది మామూలుగా? చాలా బాగుంటుంది. పక్క కాలేజెస్తో కంపేర్ చేస్తే దిస్ ఇస్ ద బెస్ట్ ఐ కెన్. బెస్ట్. సో చూస్తున్నారు కదా, ఏ ర్యాక్ ఆ ర్యాకు, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగా ర్యాక్స్ అన్నీ మెయింటైన్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ కూడా వాళ్ళ యొక్క మాటల్లో మనం విన్నాం, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. డిపార్ట్మెంట్కి కావాల్సినటువంటి బుక్స్ అన్నీ అవైలబుల్లో అవుతున్నాయని చెప్పుకొచ్చారనమాట. అప్ టు మనం స్టార్టింగ్ సిఎస్సి నుంచి ఎంబీఏ కోర్స్ వరకు స్టూడెంట్స్కి ఎటువంటి బుక్స్ కావాలి అనేది ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ మార్కెట్లో ఉన్నటువంటి కొత్త కోర్సులు, కొత్త టెక్నాలజీని అప్గ్రేడ్ అవుతూ వాళ్ళ యొక్క స్టూడెంట్స్కి కావాల్సినటువంటి బుక్స్ అయితే అవైలబుల్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్ బుక్ తెచ్చుకొని హ్యాపీగా కూర్చొని చదువుకోవచ్చు. అక్షరం అంతా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఆదిశంకర యూనివర్సిటీలో ఉన్నటువంటి డిజిటల్ లైబ్రరీని చూద్దాము. రండి లోపలికి. దాదాపుగా ఈ డిజిటల్ లైబ్రరీలో మనకి చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్క డిజిటల్ లైబ్రరీలో మినిమం 41 సిస్టమ్స్ అయితే అవైలబుల్లో ఉంటాయంట. ఇట్లాగే ప్రతి ఒక్క ఫ్లోర్కి డిజిటల్ లైబ్రరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అది చూడండి, స్టూడెంట్స్ అంతా కూర్చొని హ్యాపీగా వాళ్ళ యొక్క వర్క్ అయితే చేసుకుంటూ ఉన్నారు. చూడండి, మొత్తం ఫుల్లీ ఎక్విప్మెంట్స్తో రెడీగా ఉంది డిజిటల్ లైబ్రరీ. మీరైతే చూస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడదాం. హాయ్ అమ్మా, ఏం పేరు మీ పేరు? మోక్షిత. ఏ ఊరు? మదనపల్లి. ఏ ఇయర్? సెకండ్ ఇయర్. ఏ బ్రాంచ్ అమ్మా? ఏఎంఐ. ఎలా ఉంది డిజిటల్ లైబ్రరీ ఆదిశంకర యూనివర్సిటీ మొత్తం? బాగుంది. వెరీ గుడ్, నైస్. హాస్టల్లో ఉంటారా బయట ఉంటారా మీరు? హాస్టల్ ఎలా ఉంది చెప్పండి. హాస్టల్ బాగుంది సార్, క్లీనింగ్ అంతా బాగా చేస్తారు, బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, ఫుడ్ బాగుంది, అంతా నైస్. అంటే ఒక ఇంట్లో ఉన్న ఫీలింగ్ అయితే ఉందా మీకు? అది చూశారు కదా, స్టూడెంట్స్ మాటల్లోనే చెప్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఆదిశంకర యూనివర్సిటీలో మేము చదువుతున్నందుకు అని వాళ్ళ యొక్క మాటల్లోనే మనం వింటూ ఉన్నాం అనమాట. సో ఇదిగో చూడొచ్చు, మనం డిస్కషన్ రూమ్ అనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళు డిస్కషన్ చేసుకోవచ్చు ఆ ప్రాజెక్ట్ మీద. చాలా అంటే చాలా బాగుంది. సో మనమైతే ఆడియో విజువల్ థియేటర్ ముందున్నాము. ఇక్కడ వచ్చి సీటింగ్ కెపాసిటీ దాదాపుగా 70 మంది స్టూడెంట్స్ అయితే సీటింగ్ కెపాసిటీ ఉంది. ఒకసారి లోపలికి రండి, చూద్దాము. ఆడియో వీడియో విజువల్ థియేటర్ అనమాట. చూడొచ్చు స్టూడెంట్స్ అంతా
కూర్చొని వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ అయితే చూడడం జరుగుతుంది. మీరు కూడా చూడొచ్చు ఒకసారి. స్టూడెంట్స్ అయితే ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాము. రాండి దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క మాటల్లో ఆదిశంకర యూనివర్సిటీలో ఎడ్యుకేషన్స్ ఎలా ఉంటుంది, ఎటువంటి అడ్వాన్స్ కోర్సులు నేర్పిస్తారు అనేది ఎవ్రీథింగ్ మనం తెలుసుకుందాము. ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. చూడండి, సరస్వతీ దేవి యొక్క ఫోటోలు అయితే కాలేజీలో అడుగడుగునా కనిపిస్తూ ఉన్నాయి. సో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. రండి. హాయ్, ఏం పేరు నీ పేరు? మై నేమ్ ఇస్ శివకృష్ణ. ఎక్కడ, ఏ ఊరు? మాది వెంకటగిరి. వెంకటగిరి. డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారా, హాస్టల్లో ఉంటారా? అప్ అండ్ డౌన్ చేస్తారా? ఎలా ఉంది ఆదిశంకర యూనివర్సిటీ? ఎడ్యుకేషన్ బాగుంది. బాగుంది. ఫ్యాకల్టీ 10 years ఎక్స్పీరియన్స్, అంతా బాగుంది. ఓకే, అంతా నైస్. అంటే మీకు క్లాస్ రూమ్లో ఎటువంటి అడ్వాన్స్ కోర్సులు టెక్నాలజీ నేర్పిస్తున్నారు? ప్రొజెక్టర్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే, బాగా క్లాస్ చెప్తారు, ప్రతి ఒక్కటి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డౌట్ వచ్చినా మళ్ళీ ఫ్రీగా ఉండేటప్పుడు పోయి అడిగినామని చెప్తారు. ఓకే. ఎలా ఉంది ఆదిశంకర యూనివర్సిటీ? యూనివర్సిటీ గురించి అయితే చెప్పాలి, రిమార్క్స్ ఏం లేవు. ఫ్యాకల్టీ సూపర్ ఫ్యాకల్టీ. మనకి ఎలాగైతే చిన్న వయసు నుంచి ఫౌండేషన్ ఎలాగేస్తారో ఇక్కడ ఒక కాన్సెప్ట్ తీసుకుంటే దాన్ని అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా ఆదిశంకర యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనే స్టూడెంట్స్కి మీరు ఒక వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు ఆదిశంకర యూనివర్సిటీ గురించి? ఇది ఇప్పుడు చేరే జూనియర్స్కి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఎందువల్లంటే మనకి లో ప్రైజ్లో, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి లో ప్రైజ్లో బెస్ట్ కాలేజ్ వచ్చేది ఆదిశంకర కాలేజ్ మాత్రమే మన ఏపీలో, నాకు తెలిసినంతవరకు. ఓకే, చూసారు కదా, స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఒక బెస్ట్ యూనివర్సిటీ చాలా తక్కువ ఫీజులో చాలా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అయితే దొరుకుతుందని చెప్పుకొస్తున్నారు. ఇటుపక్క కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, అమ్మాయిలు, వాళ్ళతో కూడా మాట్లాడదాము. కర్నూలు డిస్ట్రిక్ట్, ఆదోని. అవ్వు చాలా దూరం. ఎట్లా ఆదిశంకర యూనివర్సిటీ గురించి మీకు ఎలా తెలిసిందమ్మా? Through the friends and the relatives, I have been searched and came here, sir. Very nice. It is very excellent, sir. We are very happy, sir, for this Aadishankara is became Deemed University. For the Deemed University becoming so many facilities will come for our college, like infrastructures and technology. Before only we have education only, not just sports also is there in our college. Not only education, there will be balance the sports and the education, sir. And hostel facility is also very good. And the teaching skills also so much development also will be while the university became, sir. Thank you, sir. Very nice. Hi, మీ పేరు? My name is Dharni, sir, and I'm from Anantapuram. అనంతపురం. Yes, sir. ఎలా తెలిసింది ఆదిశంకర యూనివర్సిటీ గురించి? Sir, I searched in many Googles and many platforms. Very and nice. I searched it and came us. How do you feel about ఆదిశంకర యూనివర్సిటీ? Sir, we have well-equipped labs and eco-friendly classrooms, and this is very special being in this university, sir. And we have very good infrastructure and also greenery all over this campus. So we feel very fresh air and also very secured in this campus. సో మనం చూడొచ్చు, మనమైతే ఇంక్యుబేషన్ సెంటర్ అండ్ ఇన్నోవేషన్ పార్క్లో ఉన్నాం. ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ త్రూఅవుట్ ఇండియాలో కేవలం 23 సెంటర్లు మాత్రమే ఉన్నాయి. అందులో ఆదిశంకర యూనివర్సిటీ ఒక సెంటర్ అయితే ఆదిశంకర యూనివర్సిటీలో ఉన్నాయి. ఆ 23లో కూడా 13 సెంటర్స్ మాత్రమే యాక్టివ్లో ఉన్నాయి. దాంట్లో ఆదిశంకర యూనివర్సిటీ ప్రజెంట్ అయితే ఇంక్యుబేషన్ సెంటర్ యాక్టివ్లో ఉంది. ఒకసారి చూడొచ్చు, ఇక్కడ మొత్తం మీకు మొత్తం డీటెయిల్గా చూపిస్తా, ఏ డిపార్ట్మెంట్ ఉంది ఏంటి అనేది, వాట్ ఈజ్ వాట్. డెమే సాఫ్ట్వేర్ సొల్యూషన్ వారు ఈ యొక్క ల్యాబ్ను అయితే స్పాన్సర్ చేయడం జరిగింది. ఇటువంటి స్పాన్సర్ చేయడం అనేది అతి తక్కువ కాలేజీల్లోనే జరుగుతూ ఉంటుంది ఇటువంటి ప్రోగ్రాము. అందులో ఆదిశంకర యూనివర్సిటీ ఒకటనమాట. మీరైతే చూస్తున్నారు కంప్లీట్గా. సార్, మొత్తము ఆదిశంకర యూనివర్సిటీలో ఎన్ని ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయి ఇవి ఒకసారి చెప్తారా? సార్, మన ఆదిశంకర యూనివర్సిటీలో వచ్చేదానికి మనకు 6 రకమైన ఇంక్యుబేషన్ స్పేసెస్ ఉన్నాయన్నమాట. సో ఇంక్యుబేషన్ స్పేసెస్ అంటే ఒక్కొక్క టెక్నాలజీకి కానీ ఒక్కొక్క థీమ్ బేస్డ్గా మనకి ఇక్కడ ఎక్విప్మెంట్స్, ల్యాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం. సో ఎవరైతే మనకు రిజిస్టర్ అయ్యి మన దగ్గర ఇంక్యుబేషన్ పొందుతారో ఆ ఇంక్యుబేటీస్కి మేము ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కూడా అందజేస్తాం అనమాట. సో వాళ్ళకి ఎటువంటి ఏదైనా టెక్నాలజికల్ సాయం కావాలన్నా కూడా మన సెంటర్ ద్వారా వాళ్ళకి అన్నీ అందజేస్తాం.
సో అలాగే దీనికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంటేషన్ కానీ లేదా దీన్ని ఎలా వాడాలని చెప్పడానికి కూడా మన కాలేజ్ నుంచి ప్రొఫెసర్స్ ఉంటారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టూడెంట్స్ కావచ్చు, రైతులు కావచ్చు, బయట నుంచి ఎవరైనా కానీ స్టార్టప్స్ పెట్టే ఇన్నోవేటర్స్ ఎవరైనా కానీ వాళ్ళకి నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తాం. దీని మీద హ్యాండ్స్ ఆన్ కూడా ఇస్తాం అనమాట. సో ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా ప్రోటోకాల్ ఉంటుంది, దీనికి ఎలా మెథడ్స్ ఉంటాయి, ఎలా ప్రాసెస్ చేయాలి, ఇవన్నీ మనం నేర్పిస్తాం. ఓకే, కంప్యూటర్ ల్యాబ్కి వచ్చేసాము. ఒకసారి కంప్యూటర్ ల్యాబ్ చూద్దాము. లోపలికి రండి. ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎటువంటి లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్ అనేది స్టూడెంట్స్కి నేర్పిస్తారు అనేది మొత్తము ఈ వీడియోలో వివరిస్తా. ఒకసారి చూడొచ్చు. దాదాపుగా ఒక 150 కంప్యూటర్స్ అయితే ఈ ల్యాబ్లో ఉండడం జరిగింది. చాలా పెద్ద ల్యాబు. ఇది ఒక ఫ్లోర్లో ఉన్నటువంటి ల్యాబ్ మాత్రమే. మొత్తము 3 ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్లో మొత్తం ఇటువంటి ల్యాబ్స్ ప్రతి ఒక్క ఫ్లోర్కి దాదాపుగా 150 నుంచి 200 కంప్యూటర్స్ అయితే మెయింటైన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి సపరేట్ ల్యాబ్లు కూడా ఉన్నాయి. చాలా అడ్వాన్స్డ్ కోర్సెస్ అయితే ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి అడ్వాన్స్డ్ కోర్సెస్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే స్టూడెంట్స్కి నేర్పించడం జరుగుతుందన్నమాట. ఇది కంప్యూటర్ ల్యాబ్కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్. సో మీరు చూడొచ్చు, సిడిసి కెరియర్ డెవలప్మెంట్ సెంటర్ అనమాట. ఇటువంటి ప్రోగ్రామ్స్ కొన్ని సెలెక్టెడ్ యూనివర్సిటీలో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. అటువంటి ప్రోగ్రామ్ ఆదిశంకర యూనివర్సిటీలో మేనేజ్మెంట్ వారు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆదిశంకర యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ కూడా చాలా ప్రాధాన్యం ఇస్తారన్నమాట. ఒకసారి చూడొచ్చు ప్లేస్మెంట్స్కి ఎటువంటి కంపెనీలు వచ్చాయనేది ఇక్కడైతే బోర్డు అయితే వేయడం జరిగింది. చూడొచ్చు, హెచ్సిఎల్, బైజూస్, టాప్ మోస్ట్ ఇన్ఫోసిస్, తర్వాత అటోస్, ఈసూజీ, అంతేకాదు రిలయన్స్, టాప్ ఇండియానే కాదు విప్రో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి టాప్ కంపెనీస్ మొత్తం ప్లేస్మెంట్స్ అయితే ఆదిశంకర యూనివర్సిటీలోకి ప్లేస్మెంట్స్ రూపంలో స్టూడెంట్స్కి జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర అయితే ధనుంజయ్ సార్ ఉన్నారు. సార్, ఇప్పుడు ఆదిశంకర అటానమస్ నుంచి యూనివర్సిటీకి అయితే అప్గ్రేడ్ అయింది, అంత విజయం సాధించారు. ఇప్పుడు ఉన్నటువంటి రీసెర్చ్లు ఆల్రెడీ ఉన్నాయా, ఇంకా కొత్తగా ఏమన్నా మీరు రీసెర్చ్ ప్రోగ్రామ్స్ మొదలు పెడుతున్నారా? ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సుప్రీం లెవెల్కి, టాప్ లెవెల్కి రీచ్ అవ్వాలంటే విద్యతో, అకాడమిక్స్తో కూడా రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్. ఈ రీసెర్చ్ సంబంధించి ఆదిశంకరాలో ముఖ్యంగా చెప్పాలంటే ఏపీఎస్ఎస్ రీసెర్చ్ సిమన్స్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ సెంటర్ ఆదిశంకరాలో నెల్లూరు జిల్లాకి సెంటర్గా డిక్లేర్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు 10,000 మంది కన్నా ఎక్కువ మందికి ఆదిశంకరాలో సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేశాము. అదే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఒక R&D సెంటర్ ఉంది. ఈసీ డిపార్ట్మెంట్లో ఎన్ఐ ల్యాబ్ అకాడమీ, సిఎస్సి డిపార్ట్మెంట్లో సిస్కో అకాడమీ. ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఒక R&D సెంటర్ని డెవలప్ చేయడం అనేది ఇప్పుడు కాదు, ఆదిశంకరాలో అటానమస్ స్టేటస్ దక్కాక ముందు నుంచి స్టార్ట్ అవ్వడం కాబట్టి వీటిని మరిన్ని ఇండస్ట్రీస్తో లైక్ హెచ్సిఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్. ఒక టీసీఎస్ నెల్లూరు జిల్లాలోని టీసీఎస్ అక్రిడేషన్ సాధించిన ఒకే ఒక సంస్థ ఆదిశంకర. అదే కాకుండా ఈ మధ్య టెక్కీ బోట్, డిఎస్ఎస్ లాంటి ఇండస్ట్రీస్తో కూడా కొలాబరేట్ అయ్యి ఆదిశంకరలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్టార్ట్ చేయడం వల్ల ఆదిశంకర స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేషన్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఆన్ జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కంప్లీట్ చేయడము, ఇక్కడే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ సంపాదించడం లాంటివి కూడా ఈ ఆదిశంకర విద్యార్థులకు అందాయి. ఏం పేరు? Shravya sir from second year CSC section. I am from Anantapur district, Tadipatri. I am very happy to say that Adishankara became a deemed university. So I hope all this become well, sir. Thank you, sir. మీరు హాస్టల్లో ఉంటారా? Yes, sir. Hostel facilities is also very good and food also very perfect, sir. Students can be comfortable and very suitable, sir. హాయ్ అమ్మా, ఏం పేరు మీ పేరు? మైత్రేయి సార్. మైత్రేయి. ఎక్కడ మీది? మైదుకూరు సార్, కడప డిస్ట్రిక్ట్. కడప మైదుకూరు. ఏ ఇయర్, ఏ బ్రాంచ్? సెకండ్ ఇయర్ సార్, సిఎస్. హాస్టల్లో ఉంటారా? అవును సార్. ఎలా ఉంటుంది హాస్టల్? చాలా బాగుంటుంది సార్, సేఫ్టీ కూడా చాలా మంచిగా ఉంటుంది. ఏ పర్మిషన్స్ లేకుండా ఎవరిని బయటికి పంపించరు. బాయ్స్ నుంచి కానీ ఎటువంటి డిస్టర్బెన్సెస్ అందుకు ఏమి ఉండవు. చాలా సేఫ్టీ ఉంటుంది సార్. ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి సార్. ఫుడ్ అందుకు చాలా బాగుంటుంది. ఎలా ఫీల్ అవుతున్నారు ఆదిశంకర యూనివర్సిటీగా మారినందుకు? చాలా హ్యాపీగా ఉంది సార్, ఎందుకంటే మేము వచ్చినప్పుడు అటానమస్ నిండింది, ఇప్పుడు యూనివర్సిటీగా చేంజ్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా కూడా ఉంది సార్. కొత్తగా ఆదిశంకర యూనివర్సిటీలో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సందేశం?
ద బెస్ట్ కాలేజ్, సేఫ్టీకి బాగుంటుంది, అందులో ఇక్కడ స్టడీస్ కూడా బాగా చెప్తారు. మా ఫ్యాకల్టీ అంతా మంచిగా, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉంది సార్. హాయ్ అమ్మా, ఏం పేరు మీ పేరు? సహస్ర. ఎక్కడ, ఏ ఊరు? నెల్లూరు. నెల్లూరు. ఓకే, ఏ ఇయర్? సెకండ్ ఇయర్. ఏ బ్రాంచ్? ఏఐ. ఏఐ. ఎలా ఉంది ఆదిశంకర యూనివర్సిటీ? మోస్ట్లీ అందరూ చెన్నై కాలేజెస్లో చేస్తారు, కానీ చెన్నై కాలేజెస్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్గా ఉంది. స్కిల్ డెవలప్మెంట్ ఇలాంటి వాటి మీద మోస్ట్ ఫోకస్ చేస్తారు. మాకు కోడింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మెయిన్గా కోడింగ్ వల్ల ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల స్కిల్స్ పెరుగుతున్నాయి. ఇంకా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటున్నాయి. ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్గా ఫెస్ట్, మాకు గ్రౌండ్ కూడా ఉంది, స్పోర్ట్స్ అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అదర్ యాక్టివిటీస్గా యోగా ఇలాంటివి కూడా ఉన్నాయి. మంచి కాలేజ్, నేను రికమెండ్ చేస్తాను ఈ కాలేజ్. కొత్తగా జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి రికమెండ్ చేస్తాను. ఎస్ సార్. ఫ్రెండ్స్, ఆదిశంకర యూనివర్సిటీలో మనమైతే ఒకసారి క్లాస్ రూమ్ చూద్దాము. ఇప్పుడు అన్ని క్లాసులు డిజిటలైజేషన్లో ఉన్నాయి, మనందరికీ తెలుసు. ప్రొజెక్టర్తో కూడా క్లాస్ రూమ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు. చూడండి, స్టూడెంట్స్ ఒక్కొక్క బెంచ్కి ఇద్దరు అయితే సిట్టింగ్ ఉంది. అటు సైడ్ కూడా త్రీ సిట్టింగ్ ఉంది. ఇటు వచ్చేసి బాయ్స్, ఇటు గర్ల్స్ అన్నమాట. ఓకేనా, ఒకసారి చూద్దాము క్లాస్ రూమ్లో. ఇది నాకు తెలిసి 360 డిగ్రీలో ఉన్నట్టుంది క్లాస్ రూము. అంటే బ్యాక్ సైడ్ కూర్చున్నా కానీ మనకి ఎగ్జాక్ట్గా బోర్డు వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. అంటే ఫ్రంట్ కూర్చోవడమే కాదు, ఒకసారి స్ట్రక్చరే చూస్తే 360 డిగ్రీలో ఉందన్నమాట. మనం అనుకున్నట్టుగానే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే క్లాస్ రూమ్లో యూజ్ చేస్తున్నారు. సో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడదాము. ఏం పేరు మీ పేరు? షణ్ముఖ్. ఏ ఊరు? విందోడు. 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 ఓకే, ఏ ఇయర్? సెకండ్ ఇయర్. ఎలా ఉంది ఆదిశంకర యూనివర్సిటీ? బాగుంది. బాగుంది. ఎలా ఫ్యాకల్టీస్ ఎలా ఉంటారు మీతో? ఫ్రెండ్లీగా ఉంటారు? ఫ్రెండ్లీగానే ఉంటారు. ఏ డౌట్ ఉన్నా రెక్టిఫై చేస్తారు? చేస్తారు. హాయ్ అమ్మా, ఏం పేరు మీ పేరు? నిషిత సార్. నిషిత. ఏ ఊరు? వెంకటగిరి. వెంకటగిరా? ఎలా ఉంది ఆదిశంకర యూనివర్సిటీ? పర్వాలేదు సార్, బాగానే ఉంది. బాగుంది. ఓకే, ఇప్పుడు మీకు ఫ్యాకల్టీ మొత్తం మీకు ఏదైనా డౌట్స్ వస్తే రెక్టిఫై చేస్తారా? ఆన్ ద స్పాట్ దే విల్ రెక్టిఫై ద డౌట్స్. ఫ్రెండ్లీగా మూవ్ అవుతారా? చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. కొత్తగా ఆదిశంకరలో చేరే స్టూడెంట్స్ మీరు ఏమి మెసేజ్ ఇస్తారు? ఫ్యాకల్టీ స్టడీ పరంగా బాగుంది, ప్లేస్మెంట్స్ కూడా బాగానే వస్తున్నాయి. యూనివర్సిటీ కూడా అయింది కాబట్టి వాళ్ళకి మంచి జాబ్ ఫెసిలిటీస్ కూడా వస్తాయి, మంచి ఎడ్యుకేషన్ కూడా ఉంటుందని నేను కోరుకుంటున్నాను. మనమైతే ఆదిశంకర యూనివర్సిటీలో ఉన్నటువంటి గర్ల్స్ హాస్టల్ బయట అయితే ఉన్నాం. గర్ల్స్ హాస్టల్కి ఎటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారు ఏంటి అనేది ఎవ్రీథింగ్ మీకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు సార్ వాళ్ళు. నేను స్పెషల్గా అడిగాను, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే పేరెంట్స్కి ఒక క్లారిటీ కోసము. ఎందుకంటే వాళ్ళు ఎంతో దూరం తమ యొక్క పిల్లల్ని పంపిస్తూ ఉంటారు. ఆ రూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒక్క రూము రిక్వెస్ట్గా అడిగి మీకోసం నేను అందిస్తున్నా. ఒకసారి లోపలికి వెళ్ళి మీకు మొత్తం వివరిస్తా. రండి లోపలికి వెళ్దాం. హాస్టల్ లోపలికి వెళ్ళి ఒక్క రూమ్ చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇదిగోండి మనమైతే గర్ల్స్ హాస్టల్ లోపలికి వచ్చాము. మీరు చూడొచ్చు మొత్తం సెక్యూరిటీగా ఉంది. ఇక్కడైతే వార్డెన్గా మేడం గారు ఉన్నారు. ఇక్కడ వచ్చి స్టూడెంట్స్ అవుట్ బుక్, ఇన్ బుక్, ఇయర్కి సంబంధించినటువంటి బుక్స్ అన్నీ మెయింటైన్ చేస్తున్నారు. స్టూడెంట్స్కి అయితే చాలా సెక్యూరిటీగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ఒకసారి రూమ్ కూడా వెళ్ళి లోపలికి పోయి చూద్దాం. రండి, ఇదంతా ఓపెన్ ఏరియా మా పిల్లలకి. వీళ్ళకి ఇక్కడే కంబైన్డ్ మెస్ కూడా అనమాట. వీళ్ళు ఎక్కడికి బయటికి పోవాల్సిన పని లేదు. రండి లోపలికి వెళ్ళి మెస్ కూడా చూపిద్దాము. ఇదిగోండి ఇక్కడే ఉంది. సో ఇదిగోండి, ఇది గర్ల్స్ మెస్ అనమాట. గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి మెస్ చూడొచ్చు. చాలా పెద్దగా అయితే ఉంది మెస్. స్టూడెంట్స్ ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా వచ్చి తినేసి అక్కడ ప్లేట్లు పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూస్తే మీకు ప్లేట్స్ మొత్తం ఉంది. వాష్ మెషిన్ మొత్తం అవుట్ సైడ్ ఉంది. ఇదిగోండి ఇటు సైడ్ చూస్తే మొత్తం అంటే బఫే సిస్టంలో ఇక్కడైతే రూమ్ అయితే అవైలబుల్గా ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి పదార్థాలు మొత్తం దీంట్లో వడ్డిస్తారు. ఇక్కడ నుంచి సర్వ్ చేసుకొని వాళ్ళు హ్యాపీగా వెళ్ళి వాళ్ళ చైర్లో కూర్చొని తినొచ్చు అనమాట. ఇది సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఫేస్ రికగ్నైజేషన్ అనమాట. ఎవరంటే వాళ్ళు హాస్టల్లోకి రావడానికి లేదు. ఎస్పెషల్లీ గర్ల్స్ హాస్టల్లోకి చూడొచ్చు మీరు ఫేస్ రికగ్నైజేషన్. నా ఫేస్ పడలేదు, రికగ్నైజేషన్ కాదు, అందుకే రెడ్గా వెలిగింది. రండి రూమ్ చూపిస్తాను మీకు. ఇది గర్ల్స్ హాస్టల్లో ఉన్నటువంటి బెడ్స్. కంప్లీట్ ఫర్నిచర్తో అయితే రెడీగా ఉన్నాయి. అంటే కొన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నాయన్నమాట. మనం ఒక రూమ్ని శాంపిల్గా అడిగి తీసుకున్నాము. అంటే డబుల్ బెడ్, కింద బెడ్, పైన ఒక బెడ్. అంటే ఒక బెడ్కి వచ్చేసి 2 స్టూడెంట్స్ అయితే ఉండొచ్చు. ఇట్లా 2, 3 మొత్తం 4 ఉన్నాయి. అంటే 8 మంది స్టూడెంట్స్ ఒక రూమ్లో ఉండొచ్చు. ఇది గర్ల్స్ హాస్టల్కి సంబంధించినటువంటి రూము. సో ఫ్రెండ్స్, మనమైతే ఆదిశంకర యూనివర్సిటీలో ఉన్నటువంటి సెంట్రల్ క్యాంటీన్ దగ్గర అయితే ఉన్నాం. మీరు ఒకసారి చూడొచ్చు. ఇది మన వెనకాల కనిపించేది మొత్తం సెంట్రల్ క్యాంటీను. చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది.
ఇదిగోండి ఇది వచ్చేసి లేడీస్ అన్నమాట. ఇక్కడ నుంచి వాళ్ళకి మొత్తం ఫుడ్ అయితే ఇక్కడ నుంచి వాళ్ళకి వెళ్తూ ఉంటుంది లేడీస్కి. ఇది చాలా అంటే చాలా పెద్దగా ఉంది సెంట్రల్ క్యాంటీను. మొత్తం బఫే సిస్టము, ఎవరి ప్లేట్లు వాళ్ళకి సపరేట్గా ఉంటాయి. వాళ్ళు తీసుకొచ్చుకొని వాళ్ళ యొక్క సీట్లలో కూర్చొని హ్యాపీగా భోజనం చేసి వెళ్ళొచ్చు. ఇది అంటే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా బాయ్స్కి గర్ల్స్కి వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ హాస్టల్లో కూడా క్యాంటీన్స్ ఉన్నాయి. అవి నేను మీ అందరికీ చూపించాను. ఇది సెంట్రల్ క్యాంటీన్ అంటే అందరూ వచ్చి డే స్కాలర్స్, హాస్టల్స్, అదేవిధంగా ఫ్యాకల్టీ కూడా వచ్చి ఈ క్యాంటీన్లో భోజనం చేయడం జరుగుతుంది, స్నాక్స్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇది చూస్తున్నారు ఆదిశంకర యూనివర్సిటీ. టైమింగ్ అయితే అయిపోయింది. స్టూడెంట్స్ ఎవరి బస్సుల్లో వాళ్ళైతే వెళ్తూ ఉన్నారు, ఎవరి బస్సుకు వాళ్ళు చేరుకుంటున్నారు అన్నమాట. చూడొచ్చు దాదాపుగా ఆదిశంకర యూనివర్సిటీలో దాదాపుగా 50 బస్సులు పైనే ఉన్నాయన్నమాట. ఒకసారి ఇమాజిన్ చేసుకోవచ్చు 50 బస్సులు ఉన్నాయంటే ఎంత పెద్ద యూనివర్సిటీయో ఒకసారి మనం అందరం చూస్తున్నాం అన్నమాట. ఓకే, ఒకసారి బస్సులో వెళ్ళి కూడా స్టూడెంట్స్తో కూడా మాట్లాడదాము. ఏం పేరమ్మా? దివ్య. ఏ ఊరు? నాయుడుపేట. డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారా బస్సులు? ఎలా ఉంటుంది బస్ జర్నీ? బాగా సేఫ్గా తీసుకొని వస్తారా? ఓకే, చెప్పండి ఆదిశంకర యూనివర్సిటీ గురించి 2 words. ఆదిశంకర యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ అన్నీ బెస్ట్గా ఉంటాయి, బాగుంటుంది కాలేజు, అందరూ జారచ్చు. ఓకే, లేడీస్కి అంత బాగుంటుందా? సెక్యూర్గా ఉంటుందా? సెక్యూర్గా ఉంటుంది, చాలా సెక్యూర్గా ఉంటుంది. చాలా సెక్యూర్గా ఉంటుంది. ఓకే, మీ పేరమ్మా? మీదే ఊరు? నాయుడుపేట. డైలీ అప్ అండ్ డౌనా? ఎలా ఉంటుంది ఆదిశంకర యూనివర్సిటీ? చాలా బాగుంటుంది, మాకు మంచి ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి, సెక్యూర్గా ఉన్నాము, రోజు అప్ అండ్ డౌన్ సేఫ్గా వస్తున్నాము. ఇంటి దగ్గర ఎక్కినామంటే ఇంకా కాలేజ్లో వచ్చి దిగుతాము, మళ్ళీ కాలేజ్ నుంచి ఇంటికి మంచిగా ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. డ్రైవర్స్ అంతా సేఫ్గా చేస్తారు, చాలా సేఫ్గా తీసుకొస్తారు. యూనివర్సిటీలో ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అదేవిధంగా స్పోర్ట్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఒకసారి చూడొచ్చు మీరు. ఇదిగోండి కబడ్డీ పోటీ, వాలీబాలు, అలాగే క్రికెట్, అన్ని గేమ్స్, ఒక గేమ్ అని కాదు. అక్కడ చూడొచ్చు ఈనాడు ఛాంపియన్ ట్రోఫీ అయితే గెలవడం జరిగిందనమాట. ఆదిశంకర 2017వ సంవత్సరంలో ఈనాడు నిర్వహించినటువంటి ఛాంపియన్ ట్రోఫీ కూడా ఆదిశంకర యూనివర్సిటీ గెలవడం జరిగింది. చూడండి ఎన్ని కప్పులు ఉన్నాయో. అంటే వీళ్ళు ఎడ్యుకేషన్తో పాటు స్పోర్ట్స్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. ఇక్కడ మనకు చూడొచ్చు డైరెక్టర్ గారు ఉన్నారు, ఫిజికల్ డైరెక్టర్ సారు రవిచంద్ర గారు కూడా ఉన్నారు. నుంచి ఉన్నారు మీరు ఆదిశంకర యూనివర్సిటీ? 2004 నుంచి ఉన్నాను సార్ నేను. అంటే మీరు కూడా కాలేజీ ఎస్టాబ్లిష్ ఆల్మోస్ట్ ఉన్నాను. 2004 నుంచి ఉన్నాను సార్. దాదాపు 22 years. ఎస్. ఓకే, స్పోర్ట్స్ బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టుంది. అవును సార్, నేను వచ్చిన ఫ్రమ్ ది బిగినింగ్ మేము క్రికెట్ టోర్నమెంట్ ఉండేది మా వరంగల్లో, ఫేమస్ సార్ అది. అక్కడ మేము టోర్నమెంట్ గెలిచి తీసుకొచ్చేవాళ్ళని. మా చైర్మన్ గారు కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. సూపర్. అప్పటి నుంచి కూడా 2004 నుంచి కూడా క్రికెట్కి సంబంధించి మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి పేరు ఉండేది. ఆదిశంకర అంటే వరంగల్ అక్కడికి వెళ్ళి గెలిచి వచ్చేవాళ్ళం. అంటే అవుట్ ఆఫ్ అవును ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు. సూపర్. సో కాలక్రమేణా మనం ఇక్కడ ఇంటర్ యూనివర్సిటీ మనకి జేఎన్టీ వాళ్ళు కండక్ట్ చేస్తుంటారు స్పోర్ట్స్. ఒక 5 times మనం ఇక్కడ ఇంటర్ కాలేజ్ కూడా టోర్నమెంట్ కండక్ట్ చేసాము. అలాగే ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ సెలక్షన్స్ కూడా దాదాపుగా 6-7 years కండక్ట్ చేసాం సార్. ఇక్కడ సూపర్ టీం తీసి క్యాంప్ చేసి టోర్నమెంట్ వెళ్ళేవాళ్ళం. నేను మేనేజర్గా ఒక 6 times వెళ్ళాను ఇంటర్ యూనివర్సిటీకి. ఒక జేఎన్టీయూ సౌత్ జోన్లో ఫ్రీ క్వార్టర్స్ దాకా వెళ్ళాం సార్. జేఎన్టీయూ అనంతపురం. అంటే ఆదిశంకర యూనివర్సిటీలో అదే మనం చెప్పుకున్నట్టుగా ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో స్పోర్ట్స్కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎవరన్నా స్పోర్ట్స్లో బాగా రాణించాలి అనుకునే స్టూడెంట్స్ కూడా ఒకసారి ఆదిశంకర యూనివర్సిటీలో ఈ షీల్డ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఆదిశంకర యూనివర్సిటీలో మనము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో అయితే ఉన్నాము. ఒకసారి లోపలికి వెళ్దాము. ఎటువంటి ఎక్విప్మెంట్స్ స్టూడెంట్స్కి, అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ స్టూడెంట్స్కి నేర్పిస్తున్నారు అనేది మొత్తం మనం చూడొచ్చు. ఇదిగోండి పెద్ద పెద్ద మెషినరీస్ అయితే ఉన్నాయి. ఈ ఆధునిక యుగంలో, ఈ పోటీ ప్రపంచంలో ఎడ్యుకేషనే కాదు, ఎడ్యుకేషన్తో పాటు విద్యార్థి లైవ్లో తమ యొక్క నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అయితే ఆదిశంకర యూనివర్సిటీలో అవైలబుల్ ఉందన్నమాట.
ఇది విత్ ఏపీ ఎస్ఎస్డిసి వాళ్ళ సైమెన్స్ ప్రాజెక్ట్ అనమాట, కంబైన్డ్ ప్రాజెక్టు. ఒకసారి సార్ ఉన్నారు స్కిల్ డెవలప్మెంట్లో. సార్ నమస్తే సార్, ఏం పేరు సార్? సార్ నా పేరు ఫయాజ్ అండి. ఓకే సార్. ఏంటి మిషనరీస్ మొత్తం ఒకసారి చెప్తారా? మిషనరీ వచ్చేసి సిఎన్సి మిషన్ అంటారు సార్. ఇక్కడ మనకి 2 మిషనరీస్ ఉన్నాయి, ఒకటి టర్నింగ్ అండ్ ఇంకొకటి మిల్లింగ్. సో ఒక దాంట్లో టర్నింగ్ ఆపరేషన్ జరుగుతాయి, ఒక దాంట్లో మిల్లింగ్ ఆపరేషన్ జరుగుతుంది. సో ఇంతకుముందు ఏంటంటే ఈ లేత్ వర్క్ మీద జరిగే వర్క్ అంతా కూడా ఆటోమేషన్ అయిన తర్వాత సో మొత్తం రోబోటిక్స్ వచ్చేసి సో మిషనరీ మీద మనం వర్క్ చేస్తాం అనమాట. సో యూజ్ ఏంటంటే 1 డేలోనే మీకు థౌజండ్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని అవుట్పుట్ ఇవ్వచ్చు. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ అనమాట. అదనమాట. అంటే ఏ కోర్సు అయితే మనం చూస్ చేసుకుంటామో ఆదిశంకర యూనివర్సిటీలో ఆ కోర్సుకు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయితే ఎంటైర్ స్టూడెంట్స్ సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఈ యొక్క బిల్డింగ్లో జరగడం జరుగుతుందన్నమాట. ఇటువంటి ల్యాబ్స్ అన్నీ ఉన్నాయి, దాదాపు ఒక 2 ఫ్లోర్స్ వరకు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఇండివిజువల్గా ఉన్నాయి. ఆదిశంకర యూనివర్సిటీలో మెకానికల్ ల్యాబ్ కూడా చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఒకసారి చూడొచ్చు. ఇది వచ్చేసి కారు ఇంజన్ పార్ట్స్ అనమాట. ఇంజన్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏమేమి పార్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ స్టూడెంట్స్కి డీటెయిల్గా విత్ లెక్చరర్స్ వాళ్ళ సమక్షంలో మొత్తం వివరించడం జరిగింది. అంతేకాదు ఇక్కడ చూడొచ్చు, అంటే మనం ఏదో సరదాగా ఒక ఫ్యామిలీ ఒక కారు అవి తీసుకొని మనం ఏదో అట్లా వెళ్తూ ఉంటాం. ఆ కారు బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి మెకానిజం అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది. అది టైర్ కాడి నుంచి చిన్న బోల్ట్ కాడి నుంచి ఎవ్రీథింగ్ అనేది మెకానికల్ ల్యాబ్లో డీటెయిల్గా వివరించడం జరుగుతుంది. ఇదిగోండి టైర్లో ఉన్నటువంటి మెకానిజం కూడా ఏంటి అనేది వాట్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా డీటెయిల్గా స్టూడెంట్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు, ఒకసారి చూడొచ్చు. మీరు కార్నే తీసుకొచ్చి పెట్టేశారనమాట. ఈ కార్కి ఈ సైడ్ మిర్రర్లో కూడా ఒక మెకానిజం ఉంది. ఆ మెకానిజం కూడా డీటెయిల్గా స్టూడెంట్స్కి వివరించడం జరుగుతుంది. అవి కనిపించాయి మొత్తం కార్లో ఉన్నటువంటి మొత్తం A to Z పార్ట్స్ అనమాట. వైఫర్ కార్ నుంచి ఎవ్రీథింగ్. స్టీరింగు అంటే ఈ స్టీరింగ్స్ మీకు కనపడేవన్నీ ఓల్డ్ స్టీరింగు, ఇప్పుడంతా లేటెస్ట్ పవర్ స్టీరింగు, హైడ్రాలిక్ స్టీరింగ్స్ వచ్చాయన్నమాట.